అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మిత్తితో సహా జవాబు చెబుతామని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మడకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు. మరోవైపు బీఆర్ఎస్ కు పోటీగా తెలంగాణ జాగృతి లీడర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఏపీ సర్కార్ బనకచెర్ల కడితే మరో తెలంగాణ ఉద్యమం మొదలవుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్రం తెలంగాణ సీఎం తన చేతుల్లో ఉన్నారని, చంద్రబాబు నచ్చినట్టు చేస్తామంటే రాష్ట్ర ప్రజలు ఊరుకోరన్నారు. మళ్లీ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణలోని యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలవుతాయన్నారు. ఏం చేసైనా బనకచెర్లను అడ్డుకొని తీరుతామన్నారు. 21 జూన్ నాడు 4 గంటలకు మా పీపీటీ అయిపోతుంది. 5:30కు మళ్ళీ బ్యాక్ డేట్తో ఉత్తరం రాస్తారు. అంటే అసలు వాళ్ళకు పట్టింపే లేదు. బీఆర్ఎస్ ప్రశ్నించకపోతే, బీఆర్ఎస్ పోరాడకపోతే, బీఆర్ఎస్ ముందు పడకపోతే ఇది మొత్తం క్లియర్ అయిపో. ఇప్పటికే బీఆర్ఎస్ కొట్లాడుట్లా ఈ గవర్నమెంట్ ఇప్పుడు సోయికి వచ్చి లేలే మాకు అన్యాయం అవుతుందని ఇప్పుడు నిర్ణయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అది కూడా మొసలి కన్నీరా, నిజమైన ప్రేమనా? బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజల గొంతు కోయాలని చూస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ లేకుండా చేయాలని, కేసీఆర్ ను గెలవకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్న పోలీసు అధికారులపై తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేటీఆర్. ఇవాళ మన మీద జరుగుతున్నది ఒక రకమైన దాడి కాదు, ముప్పేట దాడి జరుగుతున్నది. ముప్పేట దాడి. కాంగ్రెస్ ఒకవైపు నుంచి, బీజేపీ మరొక వైపు నుంచి, చంద్రబాబు నాయుడు మరొక వైపు నుంచి, ముగ్గురు కూడా ఇవాళ ఏకమై తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపుగా ఉన్న కేసీఆర్ గారిని, గులాబీ జెండాని ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయాలి. మా ఆటలు ఇక్కడ సాగాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ ను గెలవనియద్దు, ఈ పార్టీని మళ్ళీ గెలవనియద్దు అనే కుట్రపూరితమైన జెండాతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలనేదే జాగృతి లక్ష్యమన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. 19 ఏళ్లుగా తెలంగాణ కోసం జాగృతి పనిచేస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం కట్టాలనుకున్న బనకచెర్ల ప్రాజెక్టుపై రాష్ట్రంలోని మేధావులు మాట్లాడడం లేదన్నారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో తెలంగాణ జాగృతి లీడర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కవిత. మనం అల్టిమేట్ గా పనిచేసేది కేవలం తెలంగాణ బాగుండడం కోసం. ఉద్యమంలో పనిచేసింది రాష్ట్ర సాధన కోసం, రాష్ట్రం వచ్చిన తర్వాత పనిచేసేది రాష్ట్రం బాగుండడం కోసం. కలలో కూడా తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు తెలంగాణకు చేటు చేసే విధంగా ఆలోచన చేయరు. కానీ తెలంగాణకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోరు. ఆనాడు పోలవరం ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోలే, కేసులు వేసినాం. ఈనాడు బనకచెర్ల కడతామంటే కూడా చూస్తూ ఊరుకోం. మొత్తంగా ఒకే రోజు బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. కేటీఆర్ ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి లీడర్ శిక్షణ కార్యక్రమం జరిగింది.